శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 16వ అధ్యాయం ఏకాదశి మహత్యము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానము చేసినంత మాత్రముననే ఆ మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రుపుంగవుడు యమునా నదీ తీరమందునున్న యగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందియున్నారు. అతను చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసాలు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాడు రాత్రి పడుకోయే భూమ ముందు ఈ విధంగా ఆలోచించెను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీర బలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపమునందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు గదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం, బంగారం ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన దానము అన్యాక్రాంతము అయ్యేనని రోదన చేసినారు. ఆ సమయంన పెద్దలు నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చెను. చెలికి గడగడా వణికి బిర్ర బిగిసిపోయినారు. నారాయణ అని ప్రాణాలు విడిచినారు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియజేసెను. మాఘపురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 17వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.